హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో హెడ్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీనియన్ ల్యాబ్ గురించి చెప్తాను. ఇది డీపిన్ ప్రాజెక్ట్ అనమాట. 2 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. నేను ఇంకోటి కూడా రిమైండ్ చేస్తున్నా, డీపిన్ అంటే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తాము, తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ డైలీ ఒకసారి చెక్ చేసుకోవడం అంతే ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మీరు ఎక్కువ దీని మీద హోప్స్ పెట్టుకోబాకండి. మ్యాక్సిమం ఇప్పుడు మనం ఏదైనా టెస్ట్ నెట్, ఇప్పుడు ఈరోజు జామా టెస్ట్ నెట్ గురించి చెప్పే మంచి ఫండింగ్ ఉంది. సో ఆ టెస్ట్ నెట్లు చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళు ప్రొవైడ్ కూడా చేస్తారు, కూడా మ్యాక్సిమం చేస్తారు. కొన్ని స్కామ్, ఇప్పుడు మొన్న స్టార్ట్ అవర్ వచ్చింది, అందరి చేత 50 మిలియన్ ఫండింగ్ ఉంది. రేటు కూడా బాగా వచ్చింది. మళ్ళీ బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో $11 ఒక్కొక్క టోకెన్ ఉంది. ఎవరికి టోకెన్లు ఇవ్వలేదు అన్ని రోజులు వర్క్ చేయించి. కాబట్టి అలా ఉంటాయి. సో మనం మన చేతుల్లో ఏముండదు, మనమైతే పార్టిసిపేషన్ చేయాలంతే. చేసిన తర్వాత అవి రావచ్చు, కొన్ని స్కామ్ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ అవ్వలాగా స్కామ్ అవుతాయి. ఇప్పుడు నోడుగో డీపిన్ చేసాము, దాంట్లో ఓన్లీ 10% మాత్రం క్లెయిమ్ ఇచ్చారు. ఇచ్చిందే తక్కువ టోకెన్లు అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ 10%, మళ్ళీ 9 months లీనియర్ వెస్టింగ్ పీరియడ్ ఇచ్చారు. దానివల్ల ఏం బెనిఫిట్ ఉండదు. అటువంటి బెనిఫిట్ లేకుండా ఉంటాయి కొన్ని. సో ముందరనగానే నేను ప్రతి వీడియోలో ఏదో కొంత ఎందుకు చెప్తానంటే, మీరు మళ్ళీ నన్ను బ్లేమ్ చేసుకోబాకండి. మీరు చెప్పారు 2 మిలియన్ ఫండింగ్ అని చెప్పారు, 10 మిలియన్ ఫండింగ్ అని చెప్తారు, 50 మిలియన్ ఫండింగ్ అని చెప్పారు, ఆడ ఏమి ఇవ్వలేదు అట్ట అనుకోబాకండి. ఇప్పుడు ఫండింగ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ప్రాజెక్టు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. అది డెవలపర్ చేతిలో ఉంటుంది, మన చేతుల్లో ఏముండదు. సో అది కాన్సన్ట్రేషన్ చేసుకొని మీరు హోప్స్ పెట్టుకోబాకండి. హోప్స్ పెట్టుకుంటేనే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు నేను చూడండి, నేను ప్రతి ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేషన్ చేస్తాను. నేను స్టార్ట్ అవరు చెక్ చేశాను, నాకు రాకపోతే నేను వదిలేసాను. ఆ 10 minutes చెక్ చేశాను, 10 minutes తర్వాత వదిలేసాను, వేరే ప్రాజెక్ట్ చేసుకుంటా కంటిన్యూ అయిపోయాను. అలా వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్గా మనం ఏంటంటే కొంచెం బెటర్గా ఆలోచిస్తూ ఉండాలి. ఊరికి అది ఒక్కటే పట్టుకొని ఇంకా ఆ రోజంతా ఆలోచిస్తారు. ఇక రాలేదు మనం చేసాము, 50 మిలియన్ ఫండింగ్ అయింది, ఇంత రాలేదు అంటే అది రాలేదంటే వదిలేయడం, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసుకోవడం అంతే. సో ఇది కూడా నేను అందుకనే చెప్పినా, హోప్స్ పెట్టుకోబాకండి. 2 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. మీరు ఇక్కడ రాగానే మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడైతే కాపీ కావట్లేదు, కాకపోయినా మీరు ఈ లెటర్ని చూసుకొని అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయంటే మళ్ళీ ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ RFVLNO ఉంది. సో అది నేను ఎంటర్ చేస్తాను మాన్యువల్గా. నేను మాన్యువల్గా ఎంటర్ చేశాను, పాస్వర్డ్ ఒకటి ఇచ్చాను. ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి, అవి కన్ఫర్మ్ కాడ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసేయండి. సో యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి ఒకవేళ అలా చూపిస్తే. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్టెన్షన్ మనం డౌన్లోడ్ చేయాలా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడికి రాగానే మీరు యాడ్ టు ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా డాష్బోర్డ్ చూపిస్తుంది. ఇప్పుడు క్వాలిటీ 80% అని చెప్పి ఇక్కడ పాయింట్స్గా దొరుకుతాయి ఎవరు. ఒకసారి అక్కడ డాష్బోర్డ్లో మనం లాగిన్ అవన్నీ అయిన తర్వాత ఇంక వదిలేసేయండి దాన్ని. మనం ఓన్లీ ఇక్కడ ఎక్స్టెన్షన్లో డైలీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఈ క్వాలిటీ ఎంత ఉంది, ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అది ఇది. సో పాయింట్స్ కనపడట్లేదని టెన్షన్ పడబాకండి. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత రీఫ్రెష్ చేస్తే మీకు కనపడుతుంది. సో ఇంతేను. జస్ట్ ఇక్కడ చూడండి, ఇందాక రెడ్ ఉండింది, ఇప్పుడు గ్రీన్కి వచ్చేసింది. కాసేపు అలాగే ఓపెన్ చేస్తే మీకు పాయింట్స్ కూడా చూపిస్తుంది అనమాట. సో చేసేసుకోండి. ఈరోజు వచ్చింది అది 130 మిలియన్ జామా టెస్ట్ నెట్ టోకెన్లు చేయండి. ఇదైతే వన్ టైమేను, డైలీ ఒకసారి చూసుకుంటాను చాలు అంతే. ఇక్కడ చేసేసేది మళ్ళీ ఏం లేదు. ఇది కరెక్ట్గా పాయింట్స్ ఎన్ని అవుతున్నాయో లేవు అంతవరకు చెక్ చేసుకోండి. అది 1 minute కూడా టైం పట్టదు మీకు. సో చేసుకుంటా ఉండండి. దాంట్లో 1 or 2 ట్రాన్సాక్షన్ చేసుకుంటా ఉన్నాను డైలీ. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.